హాయ్, మీ అందరికీ శుభవార్త. మనందరికీ పండగల సీజన్ స్టార్ట్ అయింది కదా. అయితే మీరు వంట నూనె కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనందరికీ దగ్గరగా, మనందరికీ అందుబాటులో అనగా కోడూరు, పేడూరు, ఇందుకూరుపేట, నరుకూరు గ్రామ ప్రజలందరికీ హోల్సేల్ రేట్లకే వంట నూనెలు లభించబడును. ఎక్కడో కాదు, నరుకూరు సెంటర్ వినాయక గుడి పక్కన గణపతి ట్రేడర్స్ షాప్ నందు లభించబడును. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళండి. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సౌరీశ మోదన నాథ జయ 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 జయ. ఎంత ముచ్చటగా ఉన్నారు. ఎవరే పిల్లలు? ఏళ్ల పసి వయసు నుంచి చూస్తున్నాను. వాళ్ళమ్మ ఒకే కాన్పులో ఈ నలుగురిని కని అమ్మ కాళ్ళ దగ్గర వదిలేసి ఎటో వెళ్ళిపోయింది. అమ్మకాడే సేవలు చేసుకుంటూ ఇంత అయ్యారు. ఎవరైనా ఇంత ప్రసాదం ఎడితే నలుగురు పంచక తింటారు. అమ్మ కట్టిన సెలవ సేరితే నలుగురు పంచక కట్టుకుంటారు. అమ్మ తల్లి పలకండి, నీ మొగుడంటే బొట్టు బాగా చూసుకుంటాడంటే మాకు సోచ్ చెప్పవా? మా అమ్మ నాన్నలు ఎవరో చెప్పవా? మా చేతులు చూసి చెప్పవా? సిలక పిట్టల్లాంటి సిట్టి తల్లులు మీరీ అమ్మోరు ముందు దొల్లిన రోజే 150 ఏళ్లు బతికిన కోయబొగత మీ నలుగురిది సింహరాశని నుడివెనే. కాన సింహపీఠమున్న ఈ కోనమ్మ తల్లి పాదాల నీళ్ళలో మీ నలుగురు చేరారు. సింహరాశ అంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అమ్మా నాన్న ఉండ్రా? కన్నపేక ఏదైనా నా సోదిలో మీ మామూలు జాతకాలు కావే, జాతరలు చేయించుకునే జాతకాలు. జాతరలంట. గుండోళ్ళకు నాకు ఒకటే మంత్రమా, గుండె తీర్తా. ఏమనుకుంటున్నారా నన్ను? నేను ఎనుబోతుల అప్పలదొరని. గుండోలతో పెద్ద తలబాధ అయిపోయింది. అమ్మోరికి ఇచ్చే మర్యాద కూడా నాకు ఇవ్వడం లేదు. ఊసు మాట్లాడాలి. ఆలోచనతో వచ్చా. ఏంటది? ఈ చుట్టుపక్కల గుట్టల మీద గంజాయి పంట వేస్తే బ్రహ్మాండమైన ఖజానా వస్తది. ఓడల్లో శరాబ దేశాల కంపితే బుగతా బంగారు ఇటుకలు ఇస్తారంట. కబురు తెలిసింది. సరేనే ఇస్తాం, కానీ ఈ కొండలంతా గంజాయి వేసుకో సర్కా. ఈ కొండల్లో కొండోళ్ళున్నంత వరకు మన గంజాయి సాగు సాగనివ్వరు. విషబాణాలేస్తారంట. ఏయ్ లంకబొగత, ఈ 8 గూడాలను ఖాళీ చేయించాలి. జరూర్ చేద్దాం. అమ్మోరి గద్దె మీద ఉండగా ఒక్కరు కూడా ఈ కొండలిడిసి పోరు. ఐసో అమ్మోరిక్కడ కూకునుండగా లోయ ఎవరు ఖాళీ చెయ్యరు. ఈ అమ్మోరుతోనే ఖాళీ చేయిస్తే అమ్మోరుతోట? అవును, ఈ రాత్రికే ఈ అమ్మోరుతోనే మెలిక పెడతా. నిస్రాత్ సబ్లో ఉటాబాద్. నేను ఇక్కడ ఉండలేను. ఇక్కడ దోషాలు భరించలేను. మీ పాపాలు భరించలేను. మేలంకకు జాంగా. మీ కొండ దోషాలకి నా కళ్ళలోంచి నెత్తురు వస్తుందిరా. నెత్తురు వస్తుంది. ఆడుతున్నాడు కదా, బుర్ర బాగోతో నడుపుతున్నాడు.
ఎల్లొద్దమ్మా తల్లి, ఎల్లొద్దమ్మా. నువ్వు ఈ కోన నుంచి కదిలితే ఈ 8 కూడా మాడి మతైపోతారమ్మా. వీళ్ళు ఇక్కడ ఉంటే నేను ఉండలేను. ఉండాలమ్మా, నువ్వు ఉండాలంటే ఈ కొండోలు ఏం చెయ్యాలమ్మా? వీళ్ళంతా ఈ కొండలు విడిచి వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ కోన కుక్కిసేసి వెళ్ళిపోతా. వినండి, 8 గుడాల్లో ఏ కొండలు ఉండడానికి వీల్లేదు. అమ్మోరు చెప్పిన మీకు మర్యాద లేదురా? వెళ్ళండి వెళ్ళండి, తిప్పలు గిన్నెలు సంకెట్టండి. అమ్మా తల్లి, అందరు వెళ్ళిపోతారమ్మా, వెళ్ళిపోతారు. ఎలా ఉంది రంగు నీళ్ళాట, ఎర్ర రంగు నీళ్ళాట. నా దిమాకులో కూడా ఇంత లోతు ఆలోచన లేదురా. ఓ లంక బొగతా, ఈ అమ్మోరు మహాశక్తి గలది కదా. ఈ రంగు నీళ్లు జిమ్మి కొండోళం తరిమితివి. ఈ అమ్మోరు మనల్ని అందరినీ మింగదా? అవును నిజమే, ఆవిడ ఉగ్రాన్ని మనం తట్టుకోలేము. కానీ ఇప్పుడు అది అమ్మోరు శక్తి కాదు, గర్లకోట శక్తులకు బందీ బొమ్మ, బందీ బొమ్మ. అందుకే ఈ రంగు కన్నీళ్ల నాటకవాడా. 8వ క్షుద్ర శాసనంలో ఆఖరి 100 వరుసల్లో అఘోరాలు రాశారు. 5000 సంవత్సరాలకు ఒకసారి విలక్రోష గడియల్లో అష్టవక్ర గ్రహాలు ఒకే వరుసలో వస్తాయి. వాటికి దక్షిణాయన గమనంలో 8 గ్రహణ ఛాయలు వస్తాయి. అప్పుడు ఈ మహాశక్తి వాటికి చేసిన ప్రమాణంగా గరళకూట శక్తులు విజృంభించి ఆదిశక్తిని బందీ చేస్తాయి. ఆమె 3 నేత్రాలలో కన్నీరు కురిపిస్తాయి. ఆదిశక్తి చరణం లేకుండా అయిపోతే సమస్త భువనాలు స్తంభించిపోతాయని సకల దైవశక్తులు ఆమె విడుదలకు ఒక దారి వెతికాయి. ఆమె సింహస్వరూపిణి, సింహాసిని కనుక సింహరాశిలో పుట్టిన ఏ ప్రాణి అయినా కోరి ఆమె ముందు అగ్నికి ఆహుతైతే ఆమెనావహించిన గరళకూట శక్తుల చెర విడిపోతుంది. అంతవరకు ఆమె జీవం లేని రాతి బొమ్మ. అదిగో ఆవిడ ఇప్పటికే గరళకూట శక్తులకు బందీ అయ్యుంది. ఇప్పుడు ఆవిడ ఏ శక్తి లేని రాతి బొమ్మ. ఇది అఘోర రహస్యం, నాకు మాత్రమే తెలుసు. అమ్మోరికి అప్పటి నుంచి విడుదలే లేదా? ఉంది. మొదటిసారి బందీ అయినప్పుడు ఒక సీతాకోక చిలుక ఈ మంటలకు ఆహుతై ఆమె చెరను విడిపించింది. తరువాత 2 కుందేలు పిల్లలు ఇదే అగ్గికి ఆహుతై ఆమె బంధాన్ని విడిపించాయి. ఆ సీతాకొక చిలుక, కుందేలు పిల్లలు గరళ కూటాల కంటే గొప్పయా? ఎత్తిన జన్మ కాదు, పుట్టిన రాశి గొప్పది. సింహరాశిలో పుట్టిన ఏ ప్రాణి అయినా కోరి అగ్నికి ఆహుతైతే అమ్మోరి బంధం విడిపోద్ది. సింహరాశి వాళ్ళెవరైనా ఈ రహస్యం తెలుసుకొని ఇప్పుడు ఆమె నిడిపిస్తే ఇది కలికాలం. తెలిసినా ఎవరు కావాలని ఈ మంటల్లో ఆహుతి కారు. ఇంకా ఈ బంధం వీడక ముందే నేనే ఈ అమ్మోరిని ఇక్కడి నుంచి పీకేసి పగలగొట్టి బూడిద చేస్తా. నేనే ఆ గద్దె మీద కూకొని బుగత దేవుణ్ణవుతా. నాకు నెత్తుటి సంబరాలు చెయ్యండిరా, నాకు నరబలులు ఇవ్వండిరా. ఇక్కడ సింహరాశి ఎవరు సంకిలి సెరిపేది? మీరీ అమ్మోరు ముందు దొల్లిన రోజే 150 ఏళ్లు బతికిన కోయబొగత మీ నలుగురిది సింహరాశని నుడివెనే. ఏమే, అమ్మ ప్రసాదాన్ని పంచుకున్నాం, అమ్మకెట్టిన సీరని పంచుకున్నాం, అమ్మ కోసం చావుని పంచుకుందామే.
చెరేంటమ్మా, మా ప్రాణాలతో నీ చెర ఇడిపించటం మా పుట్టుక అదృష్టమమ్మా. కన్నీరు నేననుకున్నదయ్యిందిలే. కొండలన్నీ ఖాళీ. జమాగొత్తు శివజాత్. నెత్తురు కన్నీరు మాయమైపోయింది. మాయం చేశా. ఎలా ఉంది నా చెమ్మ? ఇంకా దాన్ని పీకేస్తా. నేనే బుగత దేవుణ్ణి. నాకు గుడి కట్టించు. నా గుడి చుట్టూ సింహరాశి చిలకమ్మలు రండి రండి. సృష్టిని వణికించేలా ఆత్మ నైవేద్యం చేసి ఈ ఆదిశక్తి చెర విడిపించిన మీరే నిజమైన దైవాలు. ఇక నుంచి ఈ మహాశక్తి ఈ చెల్లెమ్మలతో కలిసి అక్కమ్మ చెల్లెమ్మ దేవతలమై అవతరిద్దాం. విభ్రాంతి గొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి ఆ పరాశక్తి, వన దేవతా శక్తి ఘన త్యాగ శక్తి. గలగలసి ఇలా వెలసే అపురూప దేవతలు. మహిమలతో మహినేలు ఈ మహాదేవతలు. దేవతలు దేవతలు జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు.
చెల్లెమ్మ పరదేవతలు వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే నువ్వు ఊరికి ఇచ్చిన దీవెనా ఇల్లు చేసేను చల్లన నీ వెన్నెల చూపుల పాలన సెలయేరులా అడవి పొలిమేరలా ఊరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే వేవేల చేతులతో వెలసితివమ్మ అమ్మ ముగురమ్మలకే నువ్వు మూల పుటమ్మ కొండల కోరల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో చెల్లెమ్మ బంగారు తల్లి వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే ఆ మాణిక్యాంబవి నీవేగా జోగులాంబాదేవి నీవేగా పురుహూతికా దేవి నీవేగా శ్రీలంకలో ఉన్న శాంకరి నీవే సిరుల కొల్హాపురి మహాలక్ష్మివి నీవే బెజవాడలో కనక దుర్గాంబవి తల్లి ఉజ్జయినిలో మహాకాళివి నీవే ఎక్కడ ఎక్కడ ఎప్పుడు నువ్వు ఎన్నెన్ని రూపాల ఉన్నను అక్కమ్మ చెల్లెమ్మ రూపున మా పక్కన ఉందువే చక్కని తల్లి వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి